దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యార్థుల కోలాహలం, తల్లిదండ్రుల ఆనంద బాష్పాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర మైనింగ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అవార్డులను అందజేశారు. తమ కష్టానికి గుర్తింపుగా మంత్రి చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ అవార్డు పేరునైతే ఈ రోజు సత్కరించడం జరిగింది. రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ కార్యక్రమమైన బహుత్తర కార్యక్రమం అయితే రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అనకాపల్లిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా దాదాపు 180 విద్యార్థులకు అయితే 10th ఇంటర్మీడియట్ లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి సత్కరించడం జరిగింది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో వారి మాటలనే అవార్డు తీసుకున్నట్టు ఏ విధంగా ఫీల్ అవుతున్నా వారి కూడా అడిగి తెలుసుకుని చేద్దాం. వాళ్ళు చెప్పండి, ఎలా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్టూడెంట్ గుర్తించి ఈ విధంగా షైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం ఎట్లా ఉంది? ఇలాంటి అవార్డ్స్ ఇస్తే స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఇన్స్పైరింగ్ గా ఉండి వాళ్ళు ఇంకా చదవడానికి వీలవుతుంది సార్. ఇంకా లోకేష్ గారు ఇలాంటి ఇంకా చేస్తారని అనుకుంటున్నాను. ఇలాగ ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది కంట్రీ. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు ఫ్యూచర్ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను. ఎట్లా ఉంది అంటే ఈ రోజు ప్రత్యేకంగా బాగా చదివిన విద్యార్థులు, మంచి మార్కులు విద్యార్థులు సెలెక్ట్ చేసే ఒక షైనింగ్ స్టార్ అవార్డు ఇవ్వడం, నువ్వు ఒక షైనింగ్ స్టార్. సో ఫ్యూచర్ లో నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ అవార్డు ప్రశంసపట్నం గవర్నమెంట్ చేతులు ఎట్లా ఫీల్ అవుతుంది? గవర్నమెంట్ నేను ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నారా లోకేష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఇంకా అంటే స్టూడెంట్స్ ఇంకా డెవలప్ అవుతారు. ప్లస్ మనకి ఇలాంటి అవార్డ్స్ రావడం అనేది చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల వస్తుంది అనుకుంటున్నాను. సో టీచర్స్ నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే స్పెషలైజేషన్ కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఇలాంటివి ఇంకా అవడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి ఇంకా పెట్టడం వల్ల మన కంట్రీ అనేది ఇంకా డెవలప్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ పథకాలు కావచ్చు, లేకపోతే తల్లి వందనం కావచ్చు, విద్యార్థులు ఎంకరేజ్ ఎలా ఉంది? అన్ని చాలా బాగున్నాయండి. నేను నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. పథకాల వేసుగా అన్ని మెయిన్ ఎడ్యుకేషన్ దగ్గర చాలా బాగా చేస్తున్నారు. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, ఫార్మసీ అండి. ఈ 3 విషయాల్లో గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి మేము చదివించుకోలేని స్తోమత ఉన్నా సరే, 2 ఆడపిల్లలు, నాకు చదివించుకోలేని స్తోమత లేదు, బట్ చదివించాలి అన్న ఆశతో నేను చదివిస్తున్నాను. కానీ ఇలాంటి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా అమ్మాయి ఎంత చదివితే అంత చదివిందాం అన్న ఆశతోటే నేను ఉన్నాను. కీలకమైన మార్పులు చేపట్టారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్ బాధ్యత చేపట్టిన తర్వాత ఎన్నో సంస్థలు చూస్తూ విద్యార్థులు ప్రోత్సహిస్తూనే తల్లికి వందనం పథకం లాంటి పేద విద్యార్థులు ఇంకా బాగా చదువుకోవాలి, మంచి ఉన్నతంగా స్థానానికి వెళ్ళాలని చెప్పి పథకాలతో పాటు విద్యార్థులు ఎంకరేజ్ చేస్తుంది. ఇటీవలే 10th ఇంటర్ లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ షైనింగ్ స్టార్స్ అనే ఒక ప్రత్యేకంగా వారిని సత్కరించి, వారిని గుర్తించి, వారిని ఎంకరేజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం అటు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఇట్లాంటి ప్రోత్సాహం వల్ల మేము మరింత ఉత్తీర్ణత సాధించి లైఫ్ లో అనుకున్న గోల్ సాధించే దిశగా మేము ముందెళ్ళగలే మాకు ప్రోత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం కూడా ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులు కూడా వారు ధన్యవాదాలు చెప్తున్న అంశంగా మనకు బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.